చెపాగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతాన్ని చేసింది. కమిన్స్ సేన క్వాలిఫైయర్ 2లో సూపర్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్పై 36 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఫైనల్కు దూసుకు వెళ్లింది. క్వాలిఫైయర్ 1లో ఓటమి నుండి తేరుకున్న హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్కు తమ అసలైన ఆట చూపించింది. ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ బాల్ను తిప్పేయడంతో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ టాప్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. రాంచీ టెస్ట్ హీరో ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేసిన ఓటమినైతే తప్పించలేకపోయాడు. ఇక రేపు చెన్నై వేదికగా జరిగే టైటిల్ పోర్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతోంది సన్ రైజర్స్. ఐపీఎల్ 17వ సీజన్లో రికార్డులు బద్దలుగొట్టిన సన్ రైజర్స్ నాకౌట్ పోర్లో కూడా సత్తా చాటింది. భారీ స్కోర్ కొట్టకపోయినా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని రాజస్థాన్ను చిత్తు చేసింది. సన్ రైజర్స్ నిర్దేశించిన స్వల్ప ఛేదంలో రాజస్థాన్ రాయల్స్ హిట్టర్లు విఫలమయ్యారు. ఓపెనర్ కార్డమన్ను కమిన్స్ వెనక్కి పంపి తొలి బ్రేక్ ఇచ్చాడు. 24 పరుగుల వద్ద తొలి వికెట్ పడిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరైతే తగ్గించలేదు. భువనేశ్వర్ వేసిన 6వ ఓవర్లో రెచ్చిపోయాడు. తన బ్యాట్ పవర్ చూపిస్తూ సిక్సర్తో పాటు 3 బౌండరీలు బాదాడు. దీంతో 6 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 65 పరుగులతో ఉన్న రాజస్థాన్ ఒక్కసారిగా పడిపోయింది. అభిషేక్, షాబాజ్ విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలుత డేంజరస్ యశస్విని షహబాజ్ అవుట్ చేయగా మరో 3 పరుగుల వ్యవధిలో సంజు శాంసన్ను అభిషేక్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్లో షాబాజ్ ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్ను పెవిలియన్కు పంపి రాజస్థాన్ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. 79 పరుగులకే 5 వికెట్లు పడిన దశలో ఇంపాక్ట్ ప్లేయర్ రాజస్థాన్కు హెట్మైర్ ఉన్నాడనే భరోసా. కానీ అతడు సైతం అభిషేక్ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత పావెల్ కూడా స్లోగా ఆడాడు. అయితే ధ్రువ్ జురెల్ బౌండరీలతో చెలరేగాడు. 7వ వికెట్కు 32 రన్స్ జోడించి భయపెట్టాడు. అయితే ఈ జోడిని నటరాజన్ విడదీసి హైదరాబాద్ గెలుపు బాకెట్ నిలిపాడు. ఆఖరి ఓవర్లో నటరాజన్ 5 రన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. క్వాలిఫైయర్ 1లో దారుణ ఓటమి నుండి పాఠం నేర్వని సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్వాలిఫైయర్ 2లో కూడా తడబడ్డారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు జోరు చూపించలేకపోయారు. రాహుల్ త్రిపాఠి తుపాన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆపద్బాంధవుడు తరహాలో అవతారమెత్తాడు. ఒకవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ కు క్యూ కడుతున్న ఒంటరి పోరాటంతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.